తెలంగాణ ఈ ఒక్క మాటని గుండెల్లో నింపుకొని తెలంగాణ వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయని నమ్మి మా ప్రాణాలు పోయినా సరే అనుకొని పోరాడి వేలాది మంది ఆత్మ బలిదానాలు కూడా చేసుకుని తెలంగాణ యువకులు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కొట్లాడారు. అలాంటి వారికి గత 10 ఏళ్లలో ఒరిగిందేంటి? 10 ఏళ్లు పాలించిన కేసీఆర్ ఒక్క డిఎస్సీని కూడా సక్రమంగా నిర్వహించలేదు. వేసిన అరాకొర నోటిఫికేషన్లలో కూడా లీకులంటూ కేసులంటూ రిక్రూట్మెంట్ జరిగింది లేదు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ అలాగే ఏఈ దాంతో పాటు మరో 2 పరీక్షలు రద్దయినాయి. అలాంటి సమయంలో నిరుద్యోగులకు అండగా మేముంటామని చెప్పి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేస్తున్నది ఏంటి? 7 నెలల పాలనలో కనీసం 7 సెకండ్లు కూడా నిరుద్యోగుల కోసం సమయం ఇచ్చింది లేదు, వారితో మాట్లాడింది లేదు, వారి సమస్యలను విన్న పాపన కూడా పోలేదు. ఎన్నికలప్పుడు మెగా డిఎస్సీ అని చెప్పి పాత నోటిఫికేషన్ రద్దు చేసి ఇప్పుడు ఇచ్చిందేంటి? 25,000 పోస్టులతోటి నోటిఫికేషన్ ఇస్తారనుకుంటే కనీసం అందులో సగం కూడా లేకుండా 11,000 పోస్టులతోటి నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెరుగుతాయని నిరుద్యోగులు ఆశపడ్డారు, అది కూడా జరగలేదు. అలాగే గ్రూప్ 1 ఎంపికకు 1:100 చొప్పున తీసుకుంటారనుకుంటే అది కూడా లేదు. మన పక్క రాష్ట్రం ఏపీలో 1:100 చొప్పున తీసుకుంటున్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే వీళ్ళకి వచ్చిన సమస్య ఏంటి అసలు? ఇదంతా ఒకటైతే ఉన్న పరీక్షలన్నీ కూడా ఒకేసారి నిర్వహించి పరీక్షలు రాయమంటున్నారు. పరీక్షకి మధ్య గడువు కావాలని, అలాగే డిఎస్సీకి 3 నెలల గడువు కావాలని చెప్పేసి డిఎస్సీ అభ్యర్థులు వాళ్ళ గోడు విన్నవించుకుంటున్నా కూడా విన్న పాపన పోలేదు. ఎవరో చస్తే గాని పరీక్ష వాయిదా వేయము అన్నట్టుగా మొండిపట్టు పట్టి కూర్చున్నారు. నిరుద్యోగులు నిరసన తెలియజేయడానికి రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేస్తుంటే వారికి లాఠీలతోటి సమాధానం చెప్తున్నారే గాని వారి గోడు విన్నది లేదు, వారి సమస్యని అర్థం చేసుకున్న పాపన పోలేదు. ఈ నియంత వైఖరికే కదా కేసీఆర్ ని గద్దెదించారు. మరి తీరు మారకపోతే రేవంత్ రెడ్డి గారి గతి కూడా అంతే. జై హింద్, జై తెలంగాణ.